చెప్తాను. అదేమిటి విజయ్, కొత్త సినిమా రిలీజ్ రోజున హీరో బొమ్మ తెర మీద పడగానే చప్పట్లు కొట్టే అభిమానులాగా అలా కొట్టేస్తున్నావు. మమ్మల్ని సీలోకి రానివ్వు. వాసిని దుంపదేక ఆడికి శుభమాని ఎస్ఐ ప్రమోషన్ వస్తే ఈ దీపాల పాట ఏంటే తప్పుకో. పెద్దడా నువ్వు టీవీగా నిలబడి ఈ ఎస్ఐ డ్రెస్ చేసుకో, నేను మామూలు కానిస్టేబుల్ లాగా నీకు సెల్యూట్ కొడతా. వద్దురా. వద్దా? సెల్యూట్ వద్దనే పోలీసు టోటల్ డిపార్ట్మెంట్ లో నేను ఒక్కనే చూస్తున్నాను రా. అదేం కుదరదు. మర్యాద మర్యాదే, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్పే. వేసుకో. అది కాదు రచన్నాడు, మీరు నాకు వచ్చిన ప్రమోషన్ గురించి సంతోషిస్తున్నారే కానీ దాంతో పాటు ట్రాన్స్ఫర్ కూడా వచ్చిందన్న సంగతి మర్చిపోయారు. వద్దురా. శరీరాలు వేరైనా ఒకే ప్రాణంగా మెలిగే నిన్ను నన్ను విడదీసే ఆ ప్రమోషన్ నాకు వద్దురా. జీవితంలో ఎవరైనా డబ్బు సంపాదించవచ్చు, పేరు సంపాదించవచ్చు, పదవులు సంపాదించవచ్చు, కానీ ప్రాణానికి ప్రాణంగా మెలిగే మీలాంటి ఆత్మీయుని పొందే అదృష్టం జీవితంలో నాలాంటి వాడికి తప్ప ఇంకెవరికి తక్కదురా. ఇప్పుడు ఆ పదవి కోసం ఆ అదృష్టాన్ని జారబిడించుకోలేదురా. నా కోసం నీ ఉద్యోగంలో ప్రమోషన్ వదులుకుని నీ మనసులో ఆత్మీయుడిగా నాకు ప్రమోషన్ ఇచ్చేశావు. ఈ జన్మకి చాలరా. చదువురా పెద్దోడా. ఏమి బీచ్ లో నాకు యాక్సిడెంట్ అయిందని విజయ్కి ఫోన్ చేసావా, లేకపోతే వాళ్ళ నాన్నకు చేసావా? లేదే, విజయ్కి చేశాను. ఒకవేళ విజయ్కి నీ మీద ప్రేమ లేదేమో. ఏమన్నా నిన్ను కొడుతున్నా? లేకపోతే ఏమిటే, విజయ్కి నా మీద ప్రేమ లేదంటావా? ప్రేమ ఉంటే అతను ఎందుకు రాలేదే? అవునే, నువ్వు చెప్పేదే నిజమే. చచ్చా, నా విజయ్ అలాంటి వాడు కాదు. ఏమి నా కోసం చిన్న హెల్ప్ చేయవా? ఏమిటి? ఇంకొకసారి ఒక్కసారి ఫోన్ చేయవే ప్లీజ్. సరే, తప్పుతుందా? థ్యాంక్ యూ. చూడండి రా, పాడండి రా, పొట్టు పడదాం. హలో పాప, ఎవరి కోసం? మీకోసం కాదు. పోనీ మేం మాత్రం వచ్చింది నీకోసమే అనుకో. హోల్డ్ యువర్ టంగ్. విజయ్ విజయ్, ఎవరో రౌడీలు నీలం వెంట పడుతున్నారు. అదేమిటి, యాక్సిడెంట్ అయిందని ఫోన్ లో చెప్పావు? అది కాదు విజయ్, నీకు నీలం మీద ప్రేమ ఉందో లేదని అలా చెప్పమంది. ఓహో, అయితే ఇది ఇంకో డ్రామా అన్నమాట. లేదు విజయ్, నేను చెప్పేది నిజం. నీ కహానీలు ఇంకెవరికైనా చెప్పు, వస్తా. విజయ్ విజయ్,
కంగ్రాచులేషన్స్ మిస్టర్ యంగ్ Thank మ్యాన్. you, sir. సమయానికి వచ్చి మా అమ్మాయిని కాపాడాం. ఇట్స్ ఆల్ రైట్. మిస్టర్ యంగ్ మ్యాన్, ఎన్నో ఏళ్ల బట్టి మా పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకోలేని ఈ మత్తు మందు ముఠాను పట్టుకున్నాం. మీలాంటి వాళ్ళు మా డిపార్ట్మెంట్ కు చాలా అవసరం. నిన్ను పై అధికారులకు రికమెండ్ చేస్తాను. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. సార్ సార్ ఓం నమ శివాయ. దక్షయజ్ఞంలో దెబ్బలు తిన్న దక్షుడిలా ముఖం నువ్వును ఏమైందిరా? సార్ ఎవరో విజయన్ సార్ మన మొత్తం మందుల మీద జాండి మీద పడ్డాడు. పోలీసులు వచ్చి స్వాధీనం చేసుకున్నారు సార్. శివ శివ. పాపినీడు దగ్గర పనిచేసేవాడెవ్వడు ఓటమిని చవి చూడకూడదు. అటువంటిది నీ వల్ల గుట్టు రట్టయింది చాలక నువ్వే వచ్చి నాకు చెప్పడమా? అటువంటి వాళ్ళని ఏం చేస్తాం గిరిజ? భైరవ, ఇంకా ఆలస్యం దేనికి? ఓం నమ శివాయ. పెద్దల్లో కలిపేయి. రాగిరిజ. మిస్టర్ సుందరరావు, మగ్నస్ను పట్టించిన మీ వాడి ప్రతిభ ప్రభుత్వం గుర్తించింది. ఎస్ఐగా సెలెక్ట్ చేసి ట్రైనింగ్ కి రమ్మని ఆర్డర్స్ పంపింది. ఎస్, మీ వాడు స్పెషల్ మెరిట్ మీద ఉద్యోగం సంపాదించాడు. యూ కెన్ బి ప్రౌడ్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ సార్. ఆల్ రైట్. మాట్లాడుతుండే నేను ఇప్పుడే వస్తాను. టవల్ కట్టుకున్నావా? కట్టుకున్నానులే. అమ్మయ్యా, ఎప్పుడొచ్చావు? మర్చిపోయాను. ఏం మర్చిపోయావు? నిన్న అవతారంలో చూసి ఎప్పుడొచ్చానో మర్చిపోయాను. అసలు మా ఇంటికి నేను ఎవరు రమ్మన్నారు? ఒకళ్ళు రమ్మడం ఏంటి? ఈ రోజు రాకపోయినా రేపైనా రావాలిగా, అందుకే ఇప్పుడే వచ్చేసాను. గొప్ప పని చేసావులే. మా ఆంటీ కనుక చూసిందంటే మీ అమ్మగారే మా అబ్బాయి విజయ్ లోపల ఉన్నాడు, వెళ్ళి మాట్లాడు అని చెప్పి పంపించారు. అసలు నువ్వే పని మీద వచ్చావు ఇక్కడికి? చెప్పాలా? రేపటి నుంచి నువ్వు కనపడవు కదా, అందుకోసం కళ్ళారా చూసిపోదామని వచ్చాను. బాగా అమ్మో బాబాయ్, నువ్వు బయటికి వెళ్ళు, నేను డ్రెస్ చేసుకొస్తాను. వెళ్ళు. నువ్వు జరిగేలాగ బిడా. నువ్వెప్పుడొచ్చావమ్మా? ఇప్పుడేనండి, విజయ్ ఊరికి వెళ్తున్నాడు కదా అని. అమ్మయ్యా, మా వాడి ట్రైనింగ్ కి నీ హెల్ప్ ఉందమ్మా. థ్యాంక్స్. ఎరా తిములు, అవతల ట్రైన్ వెళ్ళిపోతుంది. వచ్చేస్తాను చిన్నానా. రే, ట్రైనింగ్ లో జీతం తక్కువ, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అందుకని ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. ఆశీర్వాదం. ముందు నాకు కాదు, వాడికి పెట్టు. ఆ, నేను చిన్నోడిని, నువ్వు పెద్దోడివి. ముందు నీకే దండం పెట్టాలి. పెట్టరా. వయసులో నేను పెద్దవాడినైనా తల్లి లేని బిడ్డను పెంచి పెద్ద చేసింది మీరు. అందుకని ముందు మీకే పెట్టాలి. ఇద్దరు కలిసి ఆశీర్వదించండి. శుభం. ట్రైన్ టైం అయిపోతుంది. నడు. పాసి నీ అమ్మగారు మాడ ఈ గెటప్ ఏంటే? అష్టలక్ష్మి గెటప్ నాదా. ఈ రోజు మార్నింగ్ షోకి అష్టలక్ష్మి వైభవం సినిమా చూసి ఈ లక్ష్మి డ్రెస్సును టైలర్ రాజును కుట్టమని చెప్తే వెంటనే కుట్టించాడు. బాగుందా స్వామి? దిష్టి తగినట్టుగా ఉంది.
ఆ టైలర్ రాజు గారు ఆవిడే నా సంపాదన మొత్తం ఆడే తినేస్తున్నాడు. ఆ అడ్రస్ ఎక్కడ చెప్పు, మిషన్ లాక్కుని స్టేషన్ లో పడేస్తాను. సర్లేరా, ఈ సమయానికి సరైన డ్రెస్ లో వచ్చింది. రామ్మా ఇద్దరు. ఆ? వస్తానండి. వెళ్ళిరా నాయన. విష్ యూ ఆల్ ద బెస్ట్ విజయ్. థ్యాంక్ యూ సార్. సార్, మంచినీళ్ళు తెమ్మంటారా? వద్దు. పోనీ యాలుక్కాయలు పొడి కలిపిన మంచి మసాలా టీ తెమ్మంటారా? అరే నీకే చెప్పేది వద్దని చెప్పట్లా? లేకపోతే నిమ్మకాయ రసం కలిపిన మజ్జిగ తెమ్మంటారా? చెప్పండి సార్. రే, పోరా. చెప్పండి సార్, ఏం కావాలో చెప్పండి సార్. హలో. రే, కావాలంటే. అయ్య బాబాయ్, హెల్ప్ హెల్ప్ హెల్ప్! నా జ్యూరిస్డిక్షన్ లో తెల్లగైతల్లో ఉండ చుట్టూ నరకేసి కొడతాడా? చెప్పండి. హెల్ప్ హెల్ప్! సార్, వద్దు బాబాయ్, వద్దు బాబు. మీద పడ్డామంటే అప్పడంలో అయిపోతాను. తను వదిలే. సారీ సార్, మా అబ్బాయి విజయ్ వచ్చి ఎస్ఐగా కూర్చొని అనిపించింది సార్. నీ కనిపించొచ్చయ్యా, మధ్య నన్ను నేల టపాకాయలా నేలకేసి కొట్టడం ఏంటి? నా స్టిక్. లేదు సార్, మా వాడికి నాకు మధ్య ఎవరో అడ్డొచ్చినట్టు అనిపించి క్షమించండి సార్. కూర్చోండి సార్. ఇలా అనిపించడాలు కనిపించడాలు చాలా డేంజర్ సుందర్రావు. నేను పేట్రౌడీలా కనిపించడం చితకబాదామనుకో దెబ్బతింటా చీచరున్నవాణ్ణి. ఇంకెప్పుడు అలా జరగదు సార్. సార్, 2 రోజులు సెలవు కావాలి సార్. అదేమిటో సుందర్రావు, హరి మీద గిరిబడ్డా సెలవు పెట్టిన వాడివి. ఇప్పుడు ఏమైందయ్యా, ఎందుకు ఈ సెలవు? మా అమ్మమ్మకి ఒంట్లో బాగోలేదు సార్, ఒక్కసారి వెళ్ళి చూసేద్దామని. అలాగే వెళ్ళిరా. థ్యాంక్ యూ సార్. వెళ్ళిరావయ్యా. అరే, ఆ వెండి కంచాల చోరీ ఫైరికి పట్రా. పైనుంచి షంటు ఎక్కువైపోయింది. మనమంతా సత్తు బొచ్చలు కొనుక్కొని ఊళ్ళో ముష్టెత్తి వెండి కంచాలు కొని ఎస్పీ గారికి ఇవ్వాల్సి వచ్చేటట్టుంది. కర్మ. కానీ ఏం చిన్న బాగున్నావా? బాగానే ఉన్నాను రా. నువ్వు ఎట్టున్నానా? బానే ఉన్నాను. ఏం బాగున్నా, ఎట్ట చిక్కిపోయావు చూడు. నీకెప్పుడు అలాగే అనిపిస్తుంది కానీ ఆంటీ నాన్న బాగున్నారా? దానికేంట్రా, జున్ను మొక్కలా ఉంది. అసలు దాన్ని కూడా తీసుకొద్దామని అనుకున్నా. పిచ్చి మాలోకానికి సినిమా పిచ్చ ఎక్కువ కదా. రాత్రి మౌన పోరాటం సినిమా చూసిందంట, పొద్దున్న డ్రెస్ చేసుకుని మౌన వ్రతం పాటిస్తుంది అన్నట్టు. ఇది పట్టుకో, ఇది కూడా పట్టుకో. ఇందులో కజ్జికాయలు సున్నుండలు ఉన్నాయి. మీ ఆంటీ చేసి పంపించింది నీకోసమే. ఏంటనుకుంటున్నా, అమలాపురం అట్టిపళ్ళు నా సెలక్షన్. ఇవన్నీ నువ్వు ఒక్కడివే తిని. ఆ అవును, అసలు మీ నాన్న కొత్త మొక్కన రాస్తానంటరా. రాయుడు, అది ప్రేమ అభిమానం ఉంటాయి కదా. పుట్టి మొండి మనిషిరా. కొడుకెంత ప్రయోజకుడయ్యాడు. ఇదంతా కళ్ళారా చూసి ఆనందిద్దామని జ్ఞానం ఉండక్కర్లా మనిషికి. తింటాం, పడుకోవడం, జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కొడకా అని ఆడవటం. నువ్వెప్పుడు వచ్చారా పెద్దడా? ఇప్పుడేనా వచ్చింది. కాకపోతే అబ్బాయి ఇంతగా చిక్కిపోయాడని నువ్వు దగ్గరగా చూసి బాధపడుతున్నావు. నేను దూరంగా చూసి బాధపడి ఏమీ చేయలేక కూర్చున్నాను. చిన్నాడా, సరైన తిండి తిప్పలేక బాబు ఎలా చిక్కిపోయాడో చూసావా? అవునరా. అవునరా,
ఏమిటో వీడితో చెప్తున్నా? నేను మొండి మనిషినా? నాకు వీడి మీద ప్రేమాభిమానాలు లేవా? ఏట్రా మా ఇద్దరిని విడదీయాల్సి వస్తున్నాయిట్రా? ఎవరికరా పెద్దడా ఏం మాట్లాడి మీ ఇద్దరిది తీసే బంధం అంటారా? కాకపోతే ఎటొచ్చి నేనేగా పరాయండి. అదే మాట ఇచ్చినానా? అవి మాటలు కాదు బాబు, వాడి మనసులోని బాధని చెప్తున్నాడు. ఒరే చెన్నాడు, నేను కన్నాను గనక మాది బంధం అయితే, నువ్వు వాడిని పెంచావు గనక నీది విడగొట్టినా విడిపోని బంధం. ఇది మనకు భగవంతుడిచ్చిన అనుబంధం. మన మంచి చెడ్డలు చూసినా, మనం చనిపోతే మన తలగొరు పెట్టడానికి నీకైనా నాకైనా వీడేరా మనకి. వీడు మన ఇద్దరి బిడ్డరా. అమ్మాయి అయ్యో నువ్వు ఉండమ్మా, మేము పక్కన పడతాం. చెన్నాడా ఆ రాయిందా? ఇదిగోనమ్మా, ఇప్పుడు వెళ్ళండి. సార్ ఆ. కాఫీ తీసుకుని వెళ్తారు గాని రండి వద్దమ్మా, మా పని ఉంది. ప్లీజ్ సార్. మొహమాట పెట్టేస్తుందిరా. పూడం పని చేద్దాం రా. చూడమ్మా, సార్. నీకు అంతగా మా కాఫీ ఇవ్వాలని ఉంటే మేము ఇక్కడే కూర్చుంటాం. నువ్వు లోపలికి వెళ్ళి పంపించు. ఓకే సార్ రారా. రై ఇది తీసుకెళ్ళి. రే కూర్చోరా. అమ్మా అయ్యో టీవీ టేప్ రికార్డర్ వావ్ ఇవన్నీ రేయ్, ఇవాళ మన పట్ట పండింది. అపోయా బాబా బాబా అపో ఇంటి ముందు పోలీసు ఉన్నారేమిటి? అరే తలుపులు తీసున్నాయేమిటి? తీసుందంటారేంటండి? ఇంటి యజమానులు తాళం పోగొట్టుకున్నాను, తలుపు తీయండి అంటే మేమే తాళం పత్తలు కొట్టి తీసాం. తమరెవరు? మేమెవరు అంటారేమిటయ్యా? ఇంటి ఓనర్లం. ఓనర్ అయితే లోపల ఉన్న అమ్మాయి మీ అమ్మాయి ఉంటుందో వెళ్ళి చూడండి. మేము కాఫీ కోసం వెయిటింగ్ లేండి. వెళ్ళండి వెళ్ళండి. అయ్యో 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 టీవీ టేప్ రికార్డరు. ఏమండి ఇటు చూడండి వీసీఆర్ కూడా పోయిందండి. అయ్యో గొప్ప కొల్లేరైపోయిందే. అయ్యో 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 మా ఇంట్లో టీవీ వీసీఆర్ క్యాసెట్లు అన్ని పోయాయండి. ఏంటి అవన్నీ పోయినాయి? మరి పోకుండా ఏమిటండి? పోవటం ఏంటండి? మీరు దొంగలు కుమ్మక్కై మొత్తం అన్ని కొట్టేస్తారా? ఒరేయ్, సుబ్బారావు, సుబ్బారావు, రండి, రండి. మీరందరూ కలిసి పిల్లలు చెప్పాడు అనుకున్నాను, ఏదో జరుగుతుంది బాబు. ఈ ఆట బాగా జరిగినట్టుందే. ఏటంతమే పైడమ్మా. సముద్రం చల్లగా చూసిందిరా. ఎన్ని చేపలు పడ్డాయి. ఇలాంటి ఆటలు 4 దొరికితే గుంటదాని పెళ్ళైపోద్ది. అప్పుడిక నాకు ఏసంతా ఉండదురా. ఆ, బాబోయ్ మన కట్టం దోచుకోవడానికి వస్తున్నారు ఏములోళ్ళు. ఏమంటా? చచ్చిపోతాం బాబు, మాకు ఎలాగ బాబు. ఆలోచన బాబు నెడి దగ్గర అప్పు చేసేటప్పుడు ఉండాలి. వెళ్ళండ్రా. బాబు బాబు నీ చిమ్మడా నీ అరాస్కం కోలా. ఏంటే పేదలా చంపేస్తా. ఏమిటి అన్యాయం? ఆ మాట అడగడానికి నువ్వెవడు ఇబ్బే? మీ ఘటనని ప్రతిఘటించే కథానాయకుణ్ణి. నాయకుడివే?
వీడే సార్ మా బాకీలు వసూలు చేస్తుంటే అన్యాయంగా అడ్డుపడుతున్నాడు. పడతాడు ఎరా ఈ నెలలో ఎన్నిసార్లు అరెస్ట్ చేశారా నేను? ధర్మాన్ని ఎప్పుడు అరెస్ట్ చేయడమేగా మీ పని. ఆహా ధర్మాలు చెప్పే పెద్ద ధర్మాత్ముడు వచ్చాయండి. పదా దొమ్మి చేస్తారా దొమ్మి పదా. ఆగోయా ఏంటి మీ అబ్బాయి లాక్కొచ్చావు? ప్రస్తుతానికి వీడు మా అబ్బాయి కాదు సార్, పబ్లిక్ ప్లేస్ లో గొడవ చేస్తున్న పెద్ద రౌడీ, అందుకే అరెస్ట్ చేసి కొంచెం తీసుకొచ్చా. ఆలోచించవయ్యా. ఇంకేం ఆలోచించలేదు సార్, నేను ఎఫ్ఐఆర్ రాస్తాను, మీరు పదండి పద లోపలికి. ఏమిటి జైలు? ఎన్నిసార్లు చెప్పినా జైలు గదులు కడగరు, గోడలకి పెయింట్లు వేయరు, కనీసం ఏసీ అయినా చేయించరు. ఆహా ఏసీ కావాలా? ఏసీ రూమ్ తో పాటు డబల్ కాట్ మంచం, ఫోమ్ బెడ్ కూడా ఉండదు. బాగుంటుంది. బాగుంటుందా? కట్టానంటే తుప్పొద్దులు పోతుంది ఏతవారి. సార్ ఖైదీలకి మర్యాద ఇవ్వడం నేర్చుకోండి. మర్యాద? ఆ, నువ్వు నాకు మర్యాద నేర్పుతున్నావా? ఒక్కటిచ్చానంటే మర్యాద నడుగుతుంది. నోరు మూసుకుపడి ఉండు. నమస్కారం రైటర్ గారు. నమస్తే. లాయర్ గారిని తీసుకొచ్చా. దేనికి? ఏం లేదు బాబు, మా పెద్దోడు అదే సుందరం గారు మా అబ్బాయి లోపలేశాడు కదా, జామీన్ ఇచ్చి ఇడిపించి తీసుకెళ్దామని వచ్చా. బాగుంది మీ వరుస. ఇద్దరు తండ్రుల ముద్దులు కొడుకని ఓ తండ్రి లోపలేండి, ఇంకో తండ్రి బయట తీసుకురాడు. చాలా బాగుంది. ఏదోలే బాబు, కడుపు తీపట్టండిది. ఆ చాకు మీ చెత్త. లాయర్ గారు పేపర్స్ ఇవ్వండి. వాడేం తప్పులు చేయకుండానే నేను అరెస్ట్ చేసి తీసుకొచ్చానా? మొన్న వాడేదో రోడ్డు మీద గల్లం చేశాడని తాను అరెస్ట్ చేస్తే నేను బెయిల్ ఇప్పించాడని లా అండ్ ఆర్డర్ తో గొప్పగా చేయించుకున్నాడు. ఇప్పుడు నేను ఊరికి అరెస్ట్ చేసినట్టు పెద్ద గొప్పగా బెయిల్ ఇచ్చి తీసుకొచ్చాడులే. ఎవరిని అరెస్ట్ చేయాలో ఎవరిని అరెస్ట్ చేయకూడదో కొన్ని ఫేసులను చూస్తే తెలిసిపోద్ది. ఒక్కగానొక్క కొడుకు అయినా ఆడి ఫేస్ చూస్తే అల్లరి చేసేవాళ్ళు కనపడుతున్నాడా? చేతుల్లో లాఠీ పవర్ ఉంది కదా అని అరెస్ట్ చేశాడు, బెయిల్ ఇచ్చి తీసుకొచ్చా. బాబు ఊర్లో ఉండే గొడవలన్నీ నీకెందుకు? బుద్ధిగా ఉండొచ్చు కదా. అదేమిటంటే అన్యాయం తెలిసి ఊరుకోమంటావా? ఆహా పెద్ద మనగాడు మరి. అటువంటి నేరస్తుల్ని, రౌడీల్ని, కోణాలని పట్టుకోవడానికి మా డిపార్ట్మెంట్ ఉంది, మేమున్నాం. నానా కొన్ని ఛాన్సులు మాకు కూడా వదిలేరా? ఎట్లాంటి కొన్ని కేసులు పట్టుకుని పెద్దోడు నేను ఎర్ర బెల్టులు పెట్టుకుని హెడ్ కానిస్టేబుల్ అయిపోవాలని ఎప్పటి నుంచో కళ్ళగంటున్నాం రా. అయినా పెద్దోడు చెప్పిన ఉద్యోగం ఏదో బుద్ధిగా చేసుకోవచ్చు కదా. చెయ్యొచ్చు. ఆయన ఉద్యోగం కోసం ఎక్కడికి పంపినా నా సర్టిఫికేట్ చూసి ఓకే అంటారు. తర్వాత నా కళ్ళ ముందే ఎవరి దగ్గర లంచం తీసుకుని సారీ అంటారు. ఆ అన్యాయం చూస్తూ ఊరుకోమంటావా? ఒరే విజయ్, నువ్వు చేస్తున్నది మంచిదే కావచ్చురా, కానీ అలా దొంగదోవలు చూసేవాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఆ గొడవలో నీకేమైనా జరిగితే నిన్నే కళ్ళలో పెట్టుకు చూసుకుంటున్న ఈ తల్లేమైపోతున్నా ఆలోచించావా? ఏ రక్త సంబంధం లేకపోయినా చిన్నాడు నేను సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా కలిసిపోయావురా. మీ అమ్మ నిన్ను కది ఈ అమ్మ చేతిలో పెట్టి నిన్ను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మా ముగ్గురు ప్రాణాలు నీ మీద పెట్టుకు బతుకుతున్నావురా. అవును బాబు, నీ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే మా గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు ఉంటుంది. చూడు బాబు, నీకేమైనా జరగకూడదు జరిగితే ఈ ఇంట్లో నుంచి 3 శవాలు బయటికి వెళ్తాయి, గుర్తుంచుకో. సరేలేండి, ఇంకే గొడవలకి వెళ్ళను. రండి భోంచేద్దాం. రండి, వడ్డిస్తాను. ఏమిటమ్మా ఏమిటి అన్యాయం? ఇక్కడ కారాపుతున్న వ్యాపారం దెబ్బతిందా? ఏయ్, నీ అనాకాని వ్యాపారం కోసం నా కారు ఇక్కడ ఆపకూడదంటావా? నోరు మూసుకుని కారు చూస్తూ ఉండు. హ? ఏంటో ఏయ్, ఏమిటిది? ఎవరు? ఏయ్ విజయ్, నువ్వా? అదేమిటి నా గాలి తీసేస్తున్నావు? నీకు గాలి ఎక్కువైందని అటు చూడు, నో పార్కింగ్. ఎవరయ్యా నో పార్కింగ్ కార్ పార్క్ చేశారు? ఓ మీరా మేడం? ఇదేమిటి బొక్కలో తోసేయాల్సింది సెల్యూట్ కొడుతున్నారు? అవును, అసలు ఇది నో పార్కింగ్ ప్లేసే కాదు. నో పార్కింగ్ ప్లేస్ కాదే కాదు. మీరు వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి. ఏమిటో గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి గొడవ? నో పార్కింగ్ ఏరియాలో కార్ పార్క్ చేశారండి అమ్మాయి గారు. ఇది నో పార్కింగ్ అని నీకు తెలీదా? తెలుసు, కాస్త అర్జెంట్ పనుండి. అర్జెంట్ పనేం కాదండి, వాళ్ళు బలిసి పార్క్ చేసిందండి. వాళ్ళ బాబు దగ్గర డబ్బు బాగా ఉన్నట్టుంది, ఈవిడ ఫైన్లు కడుతోంది. వాళ్ళ బాబు ఉద్యోగస్తుడు, ఎక్కువ సంపాదించడం లేదు. ఇదిగో ఇది తీసుకుని నో పార్కింగ్ పెనాల్టీ రాయి. సార్ అమ్మాయి గారు రాయి. సార్ మీరు? ఆవిడ బాబు నేనే. పని ఆపు. ఆ బస్ స్టాండ్ లో కదా డ్యూటీ, ఇది వెళ్తుంది. రైట్
టికెట్ 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 మీరే అడిగి ఆ? వా. ఏంట్రా పెద్దోడు దిగిపోయా? లేకపోతే ఏమిటాడు పొద్దున్నే ఏదో ముఖం వేసుకొచ్చి ఎక్కడికి అని అడుగుతాడా? కండక్టర్ ఎక్కడికైనా అడక్క మరి ఏమడుగుతాడా? అప్సంగా ఎక్కడికి అంట. మరి వెళ్ళాలి లేరా? మరి ఇప్పుడు ఎట్టా? అవతల బస్ స్టాండ్ లో డ్యూటీకి టైం అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా వెళ్తా? ఏ నడిచెళ్తాం నడిచెళ్తాం. సరే మళ్ళా పద. ఏయ్, ఈ వాచీలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి అవి నావే. కొట్టండి. నీ వాళ్ళకం చూస్తుంటే ఎంకమ్మ డెస్క్ లో ఉంది. పోలీసులకే మస్కా కొడదాం అనుకుంటున్నావా? ఇవి మా నాన్నల వాచీలు. ఏమిటి మీ నాన్నలవా? వాళ్ళు మా నాన్నలు. మా నాన్న చిన్నాన్న. చలో అవి వాళ్ళే నాకు ప్రజెంట్ చేసి నన్నే ఉంచుకోమన్నారు. ఉంచుకోమన్నారా? నిన్నే ఒక్కటిస్తే డెస్క్ పగిలిపోతుంది. ఆడదాని కనుక మొదటిసారి వదిలిపెడుతున్నారు. ఇంకెప్పుడైనా ఇలా చేస్తే ఇంకెప్పుడు చేయను, నన్ను వదిలే. అవును, అసలు పోలీసులకి టోపీ వేయడం ఈ పిల్ల తప్ప, వేయించుకోవడం వాళ్ళ తప్ప? చిచ్చి 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 పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎంత సమయస్ఫూర్తితో ఎంత తెలివితేటలతో ఉండాలయ్యా. పోలీసులు అయ్యుండి వాచి పోగొట్టుకున్నారు నాకు రిపోర్ట్ ఇస్తారా? సిగ్గు లేకుండా. బళ్ళు. మాకు సిగ్గుగానే ఉంది సార్, కానీ ఏమి చేయటం అదంతే సార్. నేను పుట్టగానే ఒక నర్సు పుట్టుకుమని 3 సార్లు తుమ్మిందట. ఆ శకున ప్రభావం సార్ ఇదంతా. మా కర్మ సార్. తమలాంటి కొందరు ఫేసులు చూస్తే అందరికి దండం పెట్టబుద్ధి వస్తుంది. మా ఫేసులు చూస్తే నెత్తి మీద మట్టబుద్ధి వస్తుంది. అందుకే ఆ పిల్ల మా వాచీలు కొట్టేసింది. ఈసారి ఆ పిల్ల మాకు దొరకాలి సార్. మీరు చేసిన తెలివి తక్కువతనానికి ఎలా దొరుకుతుందా ఆ పిల్ల? అసలు తెలివితేటలంటే ఎలా ఉండాలి నేను చెప్తాను వినండి. పూర్వం మా తమ్ముడికి ఉత్తరం రాసి పోస్ట్ చేశా. ఆ తర్వాత తెలిసింది ఆ కవర్ మీద అడ్రస్ రాయలేదు అని. వెంటనే సమయస్ఫూర్తి ఉపయోగించి, నాయనా తమ్ముడు, మొన్న నీకు రాసిన ఉత్తరం మీద అడ్రస్ రాయటం మర్చిపోయాను, ఏమనుకోకుండా తీసుకొని చదువు అని మళ్ళీ ఒక కార్డు మీద అడ్రస్ రాసి పోస్ట్ చేశా. అవును సార్, ఆ కవర్ మీద అడ్రస్ రాయలేదన్నారు కదా, మరి మీ తమ్ముడు గారికి ఎలా చేస్తుంది? ఇలాంటి లాజిక్లు మాత్రం ఉంటాయి, సొంత వాచీలు పోయినప్పుడు మాత్రం ఉండవు. పని చూసుకోండి.